तं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। మనం శ్రీకృష్ణ కథాసుధలో గౌరసుధని చెప్పుకుంటున్నాము, చైతన్య భాగవతాన్ని చెప్పుకుంటున్నాము, చైతన్య మహాప్రభు యొక్క వివిధ లీలల గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఈరోజు చైత్ర పూర్ణిమ. ఈ చైత్ర పూర్ణిమ రోజు గొప్ప భక్తుడైన ఆయన యొక్క ఆవిర్భావం ఈరోజు జరిగిందనమాట. ఈయన చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభువుల యొక్క గొప్ప భక్తుడు అనమాట. ఆయన పేరు శ్యామానంద పండిత్. ఆయనని శ్యామానంద ప్రభు అని కూడా అంటారు. ఆయన పేరు శ్యామానంద పండిత్. ఆయన గురించి ఈరోజు చెప్పుకుందాం. శ్యామానంద పండితుల వారు ఏమంటారు అంటే ఇప్పుడు భాగవతం వినాలి ప్రతిరోజు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా భాగవతము రెండు రకాలుగా ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఒకటి గ్రంథ భాగవతము, ఒకటి వ్యక్తి భాగవతము. మరి గ్రంథ భాగవతము మనం రోజు చదువుకుంటున్నాం. ఈరోజు మధ్యాహ్నం కూడా శ్రీమద్ భాగవతాన్ని మనం 4th క్యాంటోనే చర్చించుకున్నాం. మరి వ్యక్తి భాగవతం ఎవరంట? ఈ వ్యక్తి భాగవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తి రస పాత్రులు అనమాట. ఈ భక్తి రసాన్ని వాళ్ళు స్వీకరించినటువంటి వాళ్ళు ఆ భక్తి రసాన్ని వాళ్ళు నిలుపుకున్నటువంటి వాళ్ళు అనమాట. మరి ఈ భక్తులు ఏం చేస్తూ ఉంటారు? ఈ భక్తి రసాన్ని వాళ్ళ యొక్క భక్తులకి, అంటే ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలకి శరణాగతి పొందుతారో వాళ్ళకి భగవంతుడి యొక్క భక్తి రసాన్ని వాళ్ళు పంచుతూ ఉంటారనమాట. మరి గ్రంథ భాగవతం ఏంటి అంటే భక్తి రస శాస్త్రం. ఇదేమో శాస్త్రమో, ఈ వ్యక్తి భాగవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో పాత్రులు అనమాట. వాళ్ళు ఏం చేశారు? భగవంతుడి యొక్క కృపని స్వీకరించి ఆ కృపని మనందరికీ కూడా పంచుతూ ఉన్నారనమాట. ఆ విధంగా ఇప్పుడు భక్తుల గురించి మాట్లాడినా, భాగవతం గురించి మాట్లాడినా కూడా భాగవతం మాట్లాడినట్టే. సో ఈరోజు మనము అలాంటి గొప్ప భక్తుడైన శ్యామానంద పండితు గురించి చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. అయితే ఈ శ్యామానంద పండితుల వారు ఎక్కడ పుట్టారు అంటే ఇక్కడ ఒరిస్సాలో పుట్టారనమాట తను. మరి ఈ ఒరిస్సా ఏదైతే ఉందో ఈ ఒరిస్సాకి ఉత్కల క్షేత్రానికి దారిలో బార్డర్లో పుడతారనమాట. ఉత్కల క్షేత్రంలో పూరికి వెళ్ళే దారిలో అక్కడ బార్డర్లో పుడతారనమాట. మరి ఈ భక్తుడు ఎవరైతే వాళ్ళ తండ్రి ఉన్నారో ఆయన శ్రీకృష్ణ మండల్ అనమాట. ఆయన పేరు శ్రీకృష్ణ మండలు, తర్వాత ద్వారికాదేవి. వీళ్ళిద్దరు కూడా చాలా గొప్ప జగన్నాథుడి యొక్క భక్తులు అనమాట. వీళ్ళు గోపుల వంశానికి చెందినటువంటి వారనమాట. మహాప్రభు అంతర్ధానం అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ శ్యామానంద పండితుల వారు జన్మించారనమాట. మరి ఈ శ్రీకృష్ణ మండలి ఇంకా ద్వారికాదేవి ఇద్దరికి కూడా చాలామంది కూతుర్లు కొడుకులు సంతానం పుట్టి చనిపోతూ ఉన్నారనమాట. పాపం ఇప్పటివరకు కూడా ఏ ఒక్క సంతానం కూడా జీవించలేదు. ఆ విధంగా వీళ్ళు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు, ఏడుస్తూ ఉండేవాళ్ళు.
ఎప్పుడు దుఃఖంగానే ఉండేవాళ్ళు అనమాట. దుఃఖంగానే ఉండేవాళ్ళు. జగన్నాథుల వారంటే చాలా ఇష్టము, జగన్నాథులు అంటే చాలా భక్తి. ఎందుకంటే ఉత్కల క్షేత్రంలో ఉన్నారు కదా, జగన్నాథుడు అంటే చాలా ఇష్టం. ఆ విధంగా జగన్నాథుడిని బాగా ప్రార్థించగా ఈ అబ్బాయి పుట్టాడనమాట. ఈ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు అంటే, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడంటే, ఎవరైనా ఆ పిల్లోడిని చూస్తే ఆ పిల్లోడినే చూస్తూ ఉంటారంట. ఎవరు కూడా వాళ్ళ యొక్క దృష్టిని పక్కకి మరచుకోలేరంట. ఆ పిల్లోడినే చూస్తూ ఉంటారనమాట. అంత అందంగా ఉండేవాడనమాట. మరి ఇప్పటివరకు వాళ్ళ అమ్మ నాన్న చాలా దుఃఖంలో ఉన్నారు కదా, అందుకని చెప్పేసి పిల్లోడికి దుకియా అని పేరు పెట్టారనమాట. సో ఆ బాధలో ఉన్నారని చెప్పేసి పుట్టిన కొడుకుకి కూడా బాధ పేరే పెట్టాడు, దుకియా అనేసి పేరు పెట్టారు. అందరు ఇంకా దుకియా అనేసి తను పిలుస్తుండేవాడు. మరి దుకియా అని పేరు పెట్టారు, కానీ అబ్బాయి మాత్రం అబ్బాయి రూపం కానీ ఆయన తెలివి కానీ అసలు దేనికి కూడా ఆయన పేరుకి పొంతనే లేదనమాట. ఎందుకు, మన్మధుడు లాంటి రూపం ఉంది, తర్వాత ఆయన ఎంత ప్రతిభా సంపన్నుడు అంటే ఆ పిల్లోడు అసలు ఆ తెలివితేటలు ఎవరికీ లేదంట. అతను స్కూల్కి పంపించి గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చదువు నేర్పించుకోవడానికి వెళ్తే వాళ్ళందరూ కూడా, పండితులందరూ కూడా ఆశ్చర్యపోయే వాళ్ళంట. అసలు ఏంటి ఈ పిల్లోడికి ఉన్నటువంటి ప్రతిభ ఇంత గొప్పది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళనమాట. మరి వీళ్ళ ఇల్లు ఎక్కడుంది? ఈ పూరికి వెళ్ళే దారిలో ఉంది, రస్తాలో ఉంది. మరి ఈ పూరికి ప్రతి సంవత్సరము పెద్ద పెద్ద గ్రూపులుగా భక్తులు, వైష్ణవులు అందరూ కూడా పూరి జగన్నాథుడు దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. తర్వాత పూరి రథయాత్ర, జగన్నాథ్ రథయాత్ర ఎప్పుడవుతూ ఉంటుందో అప్పుడు కూడా లక్షలాది వైష్ణవులు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట. అలాంటి స్థలంలో వీళ్ళుంది. అంటే ఈ భక్తులు ఆ ఊరిలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఆ దారిలో వీళ్ళ ఊరుందనమాట. అమ్మ నాన్నకి జగన్నాథుడు అంటే చాలా ఇష్టం, వాళ్ళు జగన్నాథుడి యొక్క గొప్ప భక్తులు కూడా. కానీ ఈ పిల్లోడికి మాత్రము జగన్నాథుడి పట్ల అంత ఆకర్షణ కలగలేదు. జగన్నాథుడి యొక్క కృప వల్లే తను పుట్టాడు, కానీ ఆయన ఆకర్షణ అంతా ఎవరిపైన ఉందంట? ఈ గౌరాంగ నిత్యానందలపైన ఆయన ఆకర్షణ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ఉన్నది ఎక్కడ? ఈ ఉత్కల క్షేత్రంలో ఆ దారిలో ఉన్నారు. ఏ దారి అది? నవద్వీపు నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి ఈ జనాలందరూ కూడా వస్తూ ఈ మన పూరికి వెళ్తూ ఉంటారు కదా, ఆ దారిలో ఉన్నారు. అంటే ఈ బెంగాల్ డివోటీస్ అందరూ కూడా వస్తూ ఉంటారనమాట. వాళ్ళు అట్లా బార్డర్లో ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయికి బెంగాలీ వచ్చు, ఒడిస్సా వచ్చు, రెండు వచ్చు అనమాట. మరి ఈ విధంగా ఈ గౌర భక్తులే బాగా విజిట్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. వాళ్ళ ఊర్లో కూడా పెద్దలందరూ కూడా రోజు హరికథ కిందికి ఈ గౌరనితాయి కథలే చెప్తూ ఉండేవాళ్ళనమాట. చిన్నపిల్లోడు చిన్నప్పటి నుంచి, ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి గౌరనితాయి కథలు విని బాగా అట్రాక్ట్ అయిపోయాడు. ఆ గౌరనితాయి కథలు విని 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 గౌరంగాకి, నిత్యానందకి బాగా అట్రాక్ట్ అయిపోయాడనమాట. అలానే ఈ భక్తులందరూ కూడా రోజు మండలీలు వస్తారు కదా, వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? అప్పుడేం పెద్ద హోటల్స్ అలాంటివి ఉండేవి కాదు కదా. ఆ ఊరిలో ఉన్నటువంటి చెట్టు కిందనో లేకపోతే ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ నది తీరంలోనే వాళ్ళందరూ కూడా బస చేసుకొని ఉండేవాళ్ళు. మరి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఏమైనా ఖాళీగా ఉంటారా? ఈ భక్తులందరూ కూడా ఏం చేసేవాళ్ళు? వాళ్ళందరూ కూడా గౌర కీర్తన చేసేవాళ్ళు, గౌర నాటకాలను వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళందరి నోటి నుంచి కూడా చైతన్య మహాప్రభు యొక్క లీలలని, నిత్యానంద మహాప్రభు యొక్క లీలల్ని వినడము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వాళ్ళ యొక్క లీలల్ని వినడము, ఆ విధంగా అతను బాగా అట్రాక్ట్ అయిపోయాడనమాట. సో ఈ ఆయన యొక్క ఆకర్షణతో ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, ఇంకా గౌరంగ నిత్యానందనే ఆయనకి ఆరాధ్య దైవాలన్నమాట. ఇంకా పిల్లోడు కొంచెం కొంచెంగా పెద్దగా అయిపోతున్నాడు, యుక్త వయసుకు వచ్చేసాడు. ఇంకా స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది. తర్వాత ఇంకేం చేస్తారు అంటే వాళ్ళ అమ్మ నాన్న పిల్లోడిలో ఉన్నటువంటి భక్తిని గమనిస్తారనమాట. అమ్మ నాన్న పిల్లోడు ఇంత భక్తిగా ఉన్నాడు అని చెప్పేసి, సరే పిల్లోడికి ఇంత భక్తి ఉంది కాబట్టి బాబు నువ్వు ఒక గురువుని స్వీకరించు, అప్పుడు నీ యొక్క భక్తి వృద్ధి అవుతుంది అని చెప్పేసి అమ్మ నాన్న చెప్తారనమాట. చూసారా, అసలు అప్పుడు సాంప్రదాయంలోనే అలా ఉండేదన్నమాట. పుట్టక ఒక్క కొడుకు పుట్టాడు. ఆ ఒక్క కొడుకు కూడా ఇప్పుడు తను వదిలేసి ఇంటిని వదిలేసి తన యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం కోసం గాను అమ్మ నాన్నలు స్వతహాగా చెప్తున్నారు, నాయన నువ్వు గురువుని ఆశ్రయించు, నీ యొక్క జీవిత లక్ష్యాన్ని నువ్వు చేరుకో అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఆ విధంగా మరి ఇప్పుడు ఈ దుఃఖి ఏమంటాడంటే,
బావుంది. మంచిగా ఉంది. అమ్మ, నాన్న చెప్పిన మాట. మరి గురువునంటే నేను ఎవరిని స్వీకరించాలి? గురువునంటే నేను సామాన్యమైన వాడిని నేను స్వీకరించను. అప్పట్లో ఒక గురువుగారు ఉన్నారంట. ఆ గురువుగారు ఏంటి అంటే ఆయన ఇంట్లో సాక్షాత్‌గా గౌరనితాయిలు ఉన్నారంట. అలాంటి గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను దీక్షను తీసుకుంటాను అని చెప్పేసి తను అంటాడనమాట. అయితే ఆ గురువుగారికి ఒక శిష్యుడు ఉంటాడనమాట. ఆ శిష్యుడు హృదయ చైతన్య. ఆయన హృదయంలో ఈ నిత్యానంద చైతన్యులు ఇద్దరు కూడా ఉంటారనమాట. సో నేను అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆ పరంపరలో నేను దీక్షను తీసుకుంటాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన బెంగాల్ నుంచి వచ్చినటువంటి డివోటీస్ ముఖతః మొత్తం అన్ని కీర్తనలు వింటున్నాడు. అక్కడ ఉన్నటువంటి గొప్ప భక్తుల గురించి వింటున్నాడు. సో ఆయనకు చూడాలి, దర్శనం చేసుకోవాలనే కుతూహలం చాలా పెరిగిపోయింది. ఆ విధంగా వెళ్తాను అంటాడనమాట. పాపం అమ్మ బెంగ పెట్టుకుంటుంది. అయ్యో, ఇప్పుడు నువ్వు ఈ ఉత్కల క్షేత్రంలో ఉన్నావు, ఇక్కడి నుంచి అక్కడికి నవద్వీపానికి అక్కడికి అంత దూరం ఎలా వెళ్తావు నాయన అని చెప్పేసి తను బాధపడుతుంది అనమాట. నాన్న అంటారు, సరే సరే మరి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గౌడీ వైష్ణవులు అందరూ కూడా వచ్చి పూరి జగన్నాథుడి దర్శనానికి వచ్చేవాళ్ళు కదా. అప్పుడు పిల్లోడు అంటాడనమాట, అమ్మ దుఃఖి అంటాడు. ఏమంటాడంటే, అమ్మ నాన్న మీరు కంగారు పడొద్దు, ఈ భక్తులందరూ వస్తున్నారు కదా, వీళ్ళందరూ మళ్ళీ తిరిగి వెళ్తున్నారు కదా, నేను వీళ్ళందరితో కలిసి వెళ్తాను, మీరేమీ కంగారు పడొద్దు, నాకు రస్తాలో ఏమీ ఇబ్బంది కలగదు అని చెప్పేసి అమ్మ నాన్నకి కొంచెం ఊరట కలిగేలా మాట్లాడతాడు. అప్పుడు తండ్రి కొడుకుకి వీడుకోలు చెప్తాడనమాట. చూడు, నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు పొందు, కానీ మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేసి కొడుకుకి తండ్రి చెప్తాడనమాట. అలా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఈ దుకియా తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఆ కాల్నాకి వెళ్తున్నాడు. ఎక్కడ అంటే ఇది గౌరీదాస్ బాడి అంటే బెంగాలీలో ఇల్లు అని అర్థం అనమాట. అక్కడ ఉన్నటువంటి గౌరీదాస్ పండిత్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఇల్లు ఎక్కడుందంటే అంబికా కాలనాలో ఉంటుందన్నమాట. ఈ అంబికా కాలనాకి వెళ్తాడనమాట. అయితే మరి ఆయన గురువు గారు హృదయ చైతన్య ఎలా అయ్యారు, అసలు ఈ అంబికాదాస్ ఎవరో చెప్పుకుందాం. ఈ అంబికాదాస్ ఎవరైతే ఉన్నారో తన యొక్క శిష్యుడే ఈ హృదయ చైతన్య అన్నమాట. అయితే ఈ గౌరీదాసు చైతన్య మహాప్రభుకి బాల్య స్నేహితుడు అనమాట. ఈయన బాల్య స్నేహితుడు. ఇంకా చైతన్య మహాప్రభు ఎప్పుడైతే సన్యాసం తీసుకొని ఇంకా తను ప్రచారానికి వెళ్ళబోతూ ఉన్నాడు, ఇప్పుడు అందరికీ కూడా నేను ఇంకా సన్యాసం తీసుకొని ప్రచారానికి వెళ్ళబోతున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరైతే ఆంతరంగిక సేవకులు ఉన్నారో, ఎవరైతే చాలా క్లోజ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఈ విషయాన్ని గౌరీదాస్ పండిత్కి కూడా చెప్దాము అని చెప్పేసి గౌరాంగ ఇంకా నిత్యానంద ఇద్దరు కూడా వస్తారనమాట. అయితే నవద్వీప్ మనం ఏదైతే యోగపీఠ దర్శనం చేసుకుంటామో ఇదంతా కూడా గంగకి అవతల వైపు ఉంది. మరి ఈ గౌరీదాస్ పండిత్ అంబికా కాలనా ఏదైతే ఉందో ఇవతల సైడ్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి గౌరంగ నిత్యానంద ఏం చేస్తారంటే ఇద్దరు ఒక చిన్న పడవని తీసుకుంటారు, వాళ్ళే తెడ్డు వేసుకుంటూ వచ్చేస్తారనమాట. వచ్చేసి గౌరీదాస్ పండిత్ దగ్గరికి వచ్చి కలుస్తారనమాట. వచ్చి ఇంకా అసలు వాళ్ళ బాల్య స్నేహితులు వచ్చారు అని చెప్పేసి గౌరీదాస్ పండిత్ యొక్క ఆనందానికి హద్దులే లేవండి. చాలా గొప్పగా వాళ్ళిద్దరికి స్వాగతం పలుకుతాడు, సపర్యలు చేస్తాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ యొక్క దర్శనాన్ని స్పర్శనాన్ని తను పొందేసి మురిసిపోతూ ఉన్నాడు, అంతగా పులకించిపోతూ ఉన్నాడనమాట. అంతా అయిన తర్వాత మంచిగా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, తిన్నారు, అయిపోయింది. ఇప్పుడు గౌరంగ ఏమంటాడు అంటే, చూడు గౌరీదాస్, నేను ఈ హరినామ ప్రచారం కోసం అని చెప్పేసి నేను వెళ్తున్నాను అనేసి అంటాడనమాట. గౌరీదాస్ పండిత్ ఒక్కటేసారి షాక్. సన్యాసం లేదు, గిన్యాసం లేదు, ఏమీ అవసరం లేదు, ఎక్కడికి మీరు ఇప్పుడు ఇద్దరు వెళ్ళేది, ఏమీ పని లేదు, ఇప్పుడు మీ ఇద్దరిని నేను వెళ్ళనివ్వను అనేసి అంటాడనమాట. అదేంటి, చీకటి అవుతుంది, గంగని ఇంకా ఈ చీకట్లో ఎలా దాటుతామో, అవసరం లేదు అనేసి అలా అనగానే గౌరీదాస్కి మళ్ళీ కోపం వస్తుంది అనమాట. ఇంకా నేను ఒప్పుకోను, మీరు ఏ సన్యాసం తీసుకోవడానికి కానీ, మీరు ఎక్కడ ప్రచారానికి ఊరూరా తిరగడానికి కానీ అసలు ఏమీ అవసరం లేదు, నేను ఒప్పుకోవట్లేదు, మీరిద్దరు ఇక్కడే ఉండాలి నా దగ్గర అని చెప్పేసి తను అసలు మంకు పట్టుపట్టాడనమాట. ఇంకా
ఇంతకీ వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు. ఇంకేం చేస్తాడు పాపం గౌరంగ? ఆయన అవతారం యొక్క కార్యమే హరినామ సంకీర్తన ప్రచారం చేయడం. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు గౌరీదాస్ పండితుడిని ఒప్పించి వెళ్ళాలి, ఆయన నొప్పించి వెళ్ళొద్దు అనుకుంటున్నాడు అనమాట. అందుకని చెప్పేసి గౌరంగ ఏమంటాడు అంటే, సరే సరే ఓకే, ఒక ప్లాన్ ఉంది దీనికి. ఏంటి అంటే, నేను నా యొక్క విగ్రహాలని, ఏవైతే మా యొక్క విగ్రహాలు చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు వాళ్ళిద్దరి యొక్క విగ్రహాలని నేను మీకు ఇస్తాను. ఆ విగ్రహాలకి ఇంకా మాకు ఎటువంటి భేదం కూడా లేదు, నువ్వు ఆ విగ్రహాలని నీ దగ్గర పెట్టుకో అని చెప్తాడనమాట. చెప్తాడు కానీ ఈ గౌరీదాస్కి అస్సలు అంటే పెద్ద సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఆయన విగ్రహాలను ఇవ్వడం ఏంటి, నేను విగ్రహాలను పెట్టుకోవడం ఏంటి, వాళ్ళని ఉండమంటే నన్ను విగ్రహాలు పెట్టుకో అంటాడేంటి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఇక గౌరంగా నిత్యానంద అక్కడే ఉండి ఒక చెక్కలు చెక్తూ ఉంటారు కదా, అలాంటి వడ్రంగిని పిలిచి అక్కడ పెట్టుకొని ఆయనే స్వయంగా చైతన్య మహాప్రభు ఆయన యొక్క రూపాన్ని, నిత్యానంద మహాప్రభు యొక్క రూపాలతో 2 విగ్రహాలని చేయిస్తాడనమాట. మరి చేయించేసి ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయంటే సాక్షాత్తు నిత్యానంద గౌరంగలానే ఉన్నాయి. అలాంటి విగ్రహాలని గౌరీదాస్కి ఇస్తాడనమాట. ఈ గౌరీదాస్కి ఇస్తే గౌరీదాసు చాలా తెలివి కలిగిన వాడు. మరి ఈ గౌరీదాసు ఏమంటాడు అంటే, అవునా ఇప్పుడు ఈ శ్రీ విగ్రహాలు అంటున్నావు కదా, ఈ విగ్రహాలని నా దగ్గర పెట్టుకొని ఇప్పుడు మీరిద్దరూ ప్రచారం కని వెళ్ళిపోతారా? ఈ విగ్రహాలకి మీకు ఏమీ తేడా లేదా, అంతే అంటారా అనేసి అంటాడనమాట. అప్పుడు గౌరంగ అంటాడు, అవునవునా అంతే అనేసి అంటాడు. అప్పుడు ఈ గౌరీదాస్ ఏమంటాడంటే, నువ్వే కదా విగ్రహాలకి నీకు తేడా లేదన్నావు, అందుకని చెప్పేసి మీరిద్దరు ఇక్కడే ఉండండి, విగ్రహాలు వెళ్తాయి ప్రచారానికి అనేసి అంటాడనమాట. ఇంకా సరే అనేసి గౌరంగ నిత్యానంద ఏమంటారంటే ఓకే అంటారు. ఓకే అనేసి వీళ్ళిద్దరు విగ్రహాలుగా మారిపోతారనమాట. ఆ విగ్రహాలేమో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయన్నమాట. ఆగండి మీరు ఇద్దరు కలిసి ఏదో చీటింగ్ చేసారా, మళ్ళీ ఆ విగ్రహాలు రండి అని పిలిచి మళ్ళీ వాళ్ళని నిలుపుతాడనమాట. అలా కాదు, మీరిద్దరు కలిసి నాతో ఆడుకుంటున్నారు అనేసి అంటే, కాదు నువ్వు పో అనగానే మళ్ళీ విగ్రహాలు మనుషులు అవుతున్నారు, మనుషులు విగ్రహాలు అవుతున్నాయి. ఇలానే వీళ్ళని పొమ్మంటున్నాడు, విగ్రహాలను రమ్మంటున్నాడు, విగ్రహాలను పొమ్మంటున్నాడు, వీళ్ళని రమ్మంటున్నాడు. ఇలానే తిక్కమక్కలో పడిపోయాడు. 6-7 సార్లు అయిపోయింది. విగ్రహాలను వెళ్ళడము, మనుషులను రమ్మనడం ఇలానే జరుగుతుంది. అసలు ఇంకేమీ తెలియట్లేదు. అప్పుడు గౌరంగా అంటాడు, ఇక చాలా ఎక్కువైపోయింది నీది నాటకం, నువ్వు ఫస్ట్ డిసైడ్ చేసుకో ఎవరు కావాలో అనేసి అంటాడనమాట. ఏ సెట్ కావాలో చూసుకో, మరి ఆ విగ్రహాలు కావాలా, ఇవి కావాలా, ఏవి కావాలో తేల్చుకో అనేసి అంటాడనమాట. ఇంకప్పుడు గౌరీదాస్ ఏమి చెయ్యలేక ఏదో ఒకటి చేసుకుంటాడనమాట. ఎందుకంటే ఈ విగ్రహాలకి ఇంకా మాకు భేదం లేదు అని చెప్పాడు కదా, ఆ విధంగా ఆ విగ్రహాలని, ఆ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు యొక్క ఆయన స్వరూపాన్ని, ఆ విగ్రహాలని ఈ గౌరీదాస్కి గిఫ్ట్ ఇస్తాడనమాట. వాళ్ళ ఇంట్లోనే ఈ విగ్రహాలు ఉంటాయన్నమాట. సో మరి ఈ గౌరీదాస్ ఎవరు అంటే, తిను కృష్ణలీలలో సుబల సఖ అనమాట. శ్రీమతి రాధారాణి యొక్క సోదరుడు సుబల. ఈ సుబలుడే ఈ గౌరీదాస్ పండిత్. ఈ గౌరీదాస్ పండితే ఇక్కడ ఈ చైతన్య మహాప్రభు లీలల్లో గౌరీదాస్గా వచ్చాడనమాట. వాళ్ళకు ఉన్నటువంటి స్నేహం అలాంటిది. అందుకే ఏ విధంగా అయితే కృష్ణలీలల్లో సుబల, కృష్ణ, వీళ్ళందరూ స్తోక కృష్ణ వీళ్ళందరూ కూర్చొని ఏ విధంగా అయితే మాట్లాడుకునే వాళ్ళు, ఇప్పుడు ఈ గౌరంగతో ఆ విధంగా, ఈ గౌరంగతో నిత్యానందతో, కృష్ణ బలరాములు కదా, ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడనమాట. సో ఆయన విగ్రహాలు ఇచ్చారు. పాపం ఇంకా తనకేమీ సాక్షాత్తు వాళ్ళని ఉంచుకోవాలనుకున్నాడు. ఎంతో తెలివిని ఉపయోగించాడు, ఎన్నో ప్లాన్లు వేసాడు, కానీ ఇంకా కాలేదు. తర్వాత వెళ్తూ చైతన్య మహాప్రభు ఇంకా ఏదైతే గంగని దాటుకుంటూ వచ్చాడో తను తెడ్డు తీసుకొని వస్తాడు కదా, ఆ తెడ్డును గౌరీదాస్కి గిఫ్ట్ ఇస్తాడనమాట. గిఫ్ట్ ఇచ్చేస్తాడు. తర్వాత చైతన్య మహాప్రభు తను రాసినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో ఆ భగవద్గీతను కూడా గౌరీదాస్కి గిఫ్ట్ ఇస్తాడనమాట. అది ఇప్పుడు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ స్థలము అంబికా కాల్నా. మనం ఎప్పుడైతే మాయాపూర్ యాత్రకు వెళ్తే అక్కడ అంబికా కాల్నా అని ఉంటుంది, గౌరీదాస్ పండిత్ ఆ ప్లేస్ ఉంటుంది, అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. దాని కొంచెం దూరంలోనే ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారంటే జలక్ మందిర్ అంటారనమాట. ఎందుకు జలక్ మందిర్ అంటారంటే, ఈ విధంగా గౌర్నితైలు వెళ్ళిపోయారు, అంతా అయిపోయిన తర్వాత అలా కొంచెం కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత గౌర్ పూర్ణిమ పండుగ వచ్చింది.
అయితే ఈ గౌర పూర్ణిమ పండుగ రోజు ఈ గౌరీదాస్ పండిత్కి ఒక శిష్యుడు ఉన్నాడనమాట, చైతన్య దాస్. ఈ చైతన్య దాసు వాళ్ళ గురువు గారు పని మీద ఎక్కడికో బయటికి వెళ్ళేసరికి తిని ఊరంతా తిరిగారు, డొనేషన్స్ తెచ్చారు, చాలా చాలా సామాన్లు తెచ్చారు, జనాలందరినీ ఇన్వైట్ చేశారు, పెద్ద గొప్ప పండుగని సెలబ్రేట్ చేయాలి అనేసి అనుకున్నాడనమాట. మరి గురువుగారు ఏమి చెప్పలేదు. కానీ ఇప్పుడు గౌర పూర్ణిమ అంటే చైతన్య మహాప్రభు యొక్క బర్త్డే, మరి సాక్షాత్ చైతన్యులు నిత్యానందులు ఇక్కడ ఉన్నారే, మరి ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేయకపోతే ఏమో ఎలా, గురువుగారు కూడా చేస్తారు కదా అని చెప్పేసి తను గురువుగారు చెప్పకముందే అన్నీ కూడా రెడీ అయిపోయాయి. మొత్తం అన్ని వంట సామాన్లు వచ్చేసాయి, కట్టెలు వచ్చాయి పొయ్యికి, తర్వాత గెస్ట్లు వచ్చేసారు, కీర్తన చేసే వాళ్ళు వచ్చారు, మృదంగాలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఒక్కరోజు ముందు ఈ గౌరీదాస్ పండిత్ పని అయిపోయింది, తను వచ్చేసారనమాట. అప్పుడు గౌరీదాస్ పండిత్ అంటాడు, ఏంటి ఈ ఆర్భాటం అంతా, ఎవరిని అడిగి చేసావు, అసలు నా అనుమతి లేకుండా నువ్వు ఇలా చేసావు, ఇప్పుడే నా అనుమతి, నేను జస్ట్ ఊరికే కొంచెం అలా బయటికి వెళ్తేనే నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్నావు, గురువు గారి పర్మిషన్ తీసుకోలేదు, నీకేది తోస్తే అది నువ్వు చేస్తున్నావు. మరి నేను ఒకవేళ వెళ్ళిపోయాననుకో, పరంపదించిన తర్వాత ఇంకా నువ్వు నా యొక్క సాంప్రదాయాన్ని, నా మనస్సుని, నా మూడుని నువ్వెక్కడ కంటిన్యూ చేస్తావు, చెప్పావు నడువు అని చెప్పేసి ఆ శిష్యుణ్ణి, ఈ చైతన్య దాస్ని బయటికి పంపిస్తాడనమాట. ఇక చైతన్యదాసి ఏమీ అనలేకపోతాడు గురువుని, ఏమీ అనలేక నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి, నువ్వు చేసేటివి ఏమీ అవసరం లేదు అంటే ఈ చైతన్యదాస్ ఏం చేస్తాడంటే పాపం నొచ్చుకుంటాడు, పాపం బాధపడతాడు, గురువుగారికి చెప్పడానికి ట్రై చేస్తాడు. అదేంటి గురువుగారు, రేపు పండుగ కదా, గౌర పూర్ణిమ కదండి, మనం ఎట్లాగూ పండుగను చేయాలి కదండి, అందుకే ఇవన్నీ అరేంజ్ చేశానండి అని అలా ఏమైనా సంజాయిషి చెప్పుకోవడానికి కూడా గ్యాప్ ఇవ్వలేడు గురువు. అలా గెట్అవుట్ అనేసరికి ఈ చైతన్యదాస్ ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి ఒక 200 మీటర్లు కొంచెం ముందుకు వెళ్తే గంగా తటం అనమాట, గంగ ప్రవహిస్తూ ఉంది. ఆ గంగా తటం పక్కకి ఒక పెద్ద చింత చెట్టు ఉందన్నమాట. ఎంత పెద్ద చింత చెట్టు అంటే మహావృక్షం. అయితే ఇప్పుడు అక్కడికి అందరూ గెస్టులందరూ వచ్చారు, ఇంకా ఆయన నిలగొడితే వాళ్ళందరూ కూడా బయటికి రావాలి కదా. ఆ విధంగా ఈ చైతన్యదాస్ ఏం చేస్తాడంటే ఇక అక్కడ ఉన్నటువంటి గెస్ట్లు ఇంకా అవన్నీ కూడా తీసుకొని ఆ వేప చెట్టు కిందికి వచ్చేస్తాడనమాట. ఇక తెచ్చిన సామాన్లు అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కదా. సో ఆ విధంగా తెల్లారింది. పొద్దున్నే తెల్లవారుజామునే ఇంకా ఈ చైతన్యదాస్ కూడా బాధపడుతున్నాడు, అయ్యో ఎంతైనా గురువు గారు కదా, మరి ఎలా ఏం సంగతి ఇలా అయిపోయింది అని బాధపడుతున్నాడు. అలా నైట్ గడిచిపోయింది, తెల్లవారిన తర్వాత ఈ చైతన్యదాస్ ఏమంటాడంటే సరే ఏదవుతే ఏమయ్యింది, ఓకే గురుగారు వెళ్ళిపోమన్నారు, నేను వచ్చేసాను, సో నేను ఇప్పుడు నాకు ఆశ్రయం ఈ చెట్టు ఇచ్చింది, నేను చెట్టు కింద ఉన్నాను. అయితే ఈరోజు చైతన్య మహాప్రభు యొక్క బర్త్డే కాబట్టి ఎట్టకేలకు ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ జరగాల్సిందే అని చెప్పేసి ఇంకా అన్ని సామాన్లు ఉన్నాయి కదా, ఇంకా చెప్తాడనమాట చైతన్యదాస్. ఇక మనం ఎందుకు ఆలస్యం చేయడం, కానివ్వండి ఇక అందరూ వంట చేసేవాళ్ళు వంట చేసేయండి, కీర్తన చేసేవాళ్ళు కీర్తన చేసేయండి, ఇంకా మనం చేసేద్దాం ఈ చెట్టు కింద అంటాడు. ఇంకొక అతను ఉంటాడనమాట, ఏంటి నువ్వు చెప్పేది, ఏం చేస్తావు, చెట్టు కింద పండగ చేస్తావా, కనీసం విగ్రహాలు కూడా లేవే మన దగ్గర, ఇప్పుడు పండగ చెయ్యాలి అంటే గౌరంగ నిత్యానంద విగ్రహాలు ఉండాలి మన దగ్గర, విగ్రహాలు కూడా మన దగ్గర లేవు, మరి పండగ ఎలా చేసుకుంటాము అనేసి అంటాడు. అప్పుడు చైతన్యదాస్ అంటాడు, ఏమి చింతపడద్దు, అన్నీ వచ్చేస్తే ఆ టైంకి నువ్వు కానీ అనేసి చెప్తాడనమాట. ఇక ఆ విధంగా పొయ్యిలు వెలిగించారు, వంట మొదలు పెట్టారు, వాయిద్యాలు మొదలై ఇంకా కీర్తన మొదలైంది. మరి అక్కడ గురువుగారు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ వెలగొట్టాడు కదా, వెలగొట్టిన తర్వాత గురువుగారు ఏం చేస్తున్నారు అంటే తను స్వయంగా చైతన్య మహాప్రభు కోసం అని చెప్పేసి వంట చేస్తున్నాడు, పొద్దున్నుంచి వంట చేస్తున్నాడండి. పాపం ఒక్కడే పెద్ద ఆయన, ఇంకా కట్టెలు పొయ్యాయి వెలిగించుకోవాలి, గిన్నెలు పెట్టాలి, మట్టి పాత్రలాయే నెమ్మదిగా వండాలి. ఆ విధంగా బాగానే ఒక 10-15 రకాల ఐటెంలు గౌరంగాకి ఆఫర్ చేద్దాము అని చెప్పేసి అన్నీ మంచిగా వండేశాడు. మధ్యాహ్న సమయం అయిపోయింది, ఇంకా మధ్యాహ్నం రాజ్భోగ్ టైంకి గౌరంగాకి ఆఫర్ చేద్దాము అని చెప్పేసి నైవేద్యాన్ని పెడదాము అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకొని పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ని తీసుకొని భోగమందిరానికి వచ్చాడు. ఎప్పుడైతే డోర్ తీశాడో కర్టెన్ తీశాడో చూస్తే అక్కడ విగ్రహాలు లేవంట. అయ్యో అదేంటి విగ్రహాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి,
ఇగో చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు అంటే ఎవరండి? సంకీర్తన ఉద్యమానికే నాంది పలికినటువంటి వాళ్ళు. మరి వాళ్ళు అక్కడ పొద్దున ఆ రోజు ఆయన బర్త్డే రోజు ఏమీ లేదు అక్కడే జస్ట్ 200 మీటర్లు పక్కకి అంతే దూరంలో ఒక్కడు ఏం కీర్తన అవుతుంది. ఈ చైతన్యదాస్ ఎవరైతే ఉన్నారో చాలా మధురంగా పాడతాడంట, గొప్ప కీర్తనీయ అంట తను. ఇంకా ఆడ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఆ కీర్తనకి మొత్తం 4 మూలల ఊరిలో నుంచి అందరూ కూడా జనాలు అందరూ కూడా ఏకమైపోయారంట. ఎంత రద్దీ అయిపోయిందంట. ఆ చింత చెట్టు దగ్గర అసలు ప్లేసే లేదు. ప్లేస్ లేక గంగా తటంలో కాళ్ళు వేసుకొని గంగలో నించొని ఆ విధంగా కీర్తనను అందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారనమాట. ఈ గౌరీతాయి ఏంటి అంటే ఆ కీర్తనకి అట్రాక్ట్ అయిపోయి ఈ గౌరీతాయి విగ్రహాలు కూడా మంచిగా ఆ కీర్తనకి వెళ్ళిపోయారనమాట. గౌరీదాస్ వచ్చి చూస్తే అయ్యో విగ్రహాలు లేవు ఏంటి అని చెప్పేసి చూస్తాడు. అలా కాదు, నేను ఈరోజు బుద్ధి చెప్తాను అని చెప్పేసి ఒక లాఠీ చేతిలో పట్టుకొని పరుగు తీస్తున్నాడు అనమాట. ఎక్కడికి పరుగు తీస్తున్నాడు? గౌరీతాయి వెనక పరుగు తీస్తూ ఉన్నాడు. స్నేహితుడు కదా, సుబల స్నేహితుడు కదా, మరి ఫ్రెండ్తో అలానే ఉంటాడు. అందుకని తన కర్ర పట్టుకొని పరుగు తీస్తూ ఉన్నాడు. పరుగు తీస్తూ ఆ చింత చెట్టు కింద ఎక్కడైతే కీర్తన అవుతుందో ఆడికి పరుగు తీశాడనమాట. ఆడు పరుగు తీసి చూస్తున్నాడు అనమాట. జనాల మధ్యలో చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు కీర్తనలో మంచిగా మునిగిపోయి డ్యాన్స్ చేస్తున్నారు. హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి కృష్ణ వాళ్ళు చేస్తారు, మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ గౌరీదాసు తన చేతిలో కట్టెని చూసారో గౌరీతాయికి భయం వేసింది. అయ్య బాబు ఈరోజు ఈ గౌరీదాసు వదిలిపెట్టేలా లేడు, బర్త్డే రోజు తిండి పెట్టకుండా హారతి చేయకుండా ఈరోజు కట్టెతో వడ్డించేలా ఉన్నాడు అని చెప్పేసి ఈ గౌరీతాయిలు ఏం చేస్తారు అంటే చైతన్యదాస్ యొక్క హృదయంలోకి వెళ్ళిపోతారనమాట. చైతన్యదాస్ హృదయంలోకి వెళ్ళిపోతే ఈ గౌరీదాస్కి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. నిన్ననే ఆశ్రమంలో నుంచి గుళ్ళో నుంచి తిన్ని బయటికి పంపించా, నిన్నే నాకు వీడు శత్రువు అయ్యాడు, ఇప్పుడు శత్రువు దగ్గరికి వచ్చారు, శత్రువు దగ్గరికి రావడమే కాకుండా ఇప్పుడు శత్రువు యొక్క హృదయంలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి గోడున ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడు అంటే వెళ్ళి కర్ర పట్టుకొని వచ్చి చూసి అక్కడ ఉన్నటువంటి చైతన్యదాస్కేమో అదేంటి గురువుగారు ఇప్పుడు నన్ను కొట్టేస్తారా అని చెప్పేసి తను భయపడుతూ ఉన్నాడనమాట. కానీ తను వచ్చింది ఎవరికి? శిష్యుడిని కొట్టడానికి కాదు, గౌరీతాయికి బుద్ధి చెప్పడం కోసమని కట్టుపట్టుకొని వచ్చాడు. ఇంకా అంటే నేనంటే ఇష్టమే లేదు గౌరంగకి నిత్యానందకి, నేనంటే అసలు ఏమీ వాళ్ళకి కొంచెం కూడా ప్రాణం లేనే లేదు. నేనేమో నా సర్వస్వం అనుకుంటూ ఉన్నాను, నా పట్ల వాళ్ళకి కొంచెం కూడా లేదు. అందుకే నా సేవని స్వీకరించడం వాళ్ళకి ఇష్టం లేదు, నా నైవేద్యాన్ని స్వీకరించడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని చెప్పేసి ఈ చైతన్యదాస్ ఎవరైతే ఉన్నారో ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు ఈ గౌరీతాయిలు ఇద్దరు వెళ్ళిపోయి ఆ చైతన్యదాస్ హృదయంలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి గోడుమని ఏడుస్తున్నాడు అనమాట. పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్నాడనమాట. పాపం చైతన్యదాస్కి ఏం చేయాలో తెలియట్లేదు. అరే గురువుగారు ఇప్పుడేం కొడతాడేమో అనుకుంటే వచ్చి కాలు పట్టుకుంటున్నాడు. గురువు కాలు పట్టుకోవడం అంటే ఎంత అపచారము. ఆయన ఏడుస్తున్నాడు. అయ్యో గురువుగారు కాలు పట్టించుకునేంత స్థితికి నేను ఎలా వచ్చాను అని చెప్పేసి తను ఏడుస్తూ ఉన్నాడనమాట. అప్పుడు గౌరీదాస్ అంటాడనమాట ఈ చైతన్యదాస్తో, చూడు గౌరీతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీవంటే చాలా ఇష్టం, అందుకే వాళ్ళిద్దరు వచ్చి నీ హృదయంలో కూర్చున్నారు అనేసి చెప్తాడనమాట. ఆయనకేం తెలియదండి గౌరీతాయిలు వెళ్ళి ఆయన హృదయంలో ఉన్నారన్న సంగతి ఆయనకి ఏమీ తెలియదు. ఆయన అలానే ఆ హరే కృష్ణ మహామంత్రంలో మునిగిపోయి తనని తను మైమరిచిపోయి తను కీర్తన చేస్తూ ఉన్నారనమాట. అలాంటి స్థితిలో ఉన్న తనకి ఏమీ తెలీదు. మరి అప్పుడు అంటాడనమాట, అసలు నాకేమీ తెలియదు గురువుగారు, మీరు ఏమంటున్నారో నాకేం అర్థం అవ్వట్లేదు అనేసి. అంటే అలా కాదు, వాళ్ళిద్దరికీ నువ్వంటే ఎంత ఇష్టం, అందుకనే నీ హృదయంలోకి వచ్చేసారు, నువ్వు ప్లీజ్ చెప్పు, వాళ్ళని బయటికి రమ్మని చెప్పు, నా యొక్క నైవేద్యాన్ని స్వీకరించమని చెప్పు, నా యొక్క సేవని స్వీకరించమని చెప్పు అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడనమాట. తనకి ఏమీ తెలియకుండా. కానీ అప్పుడు ఆ చైతన్యదాసి గౌరీతాయికి ప్రార్థిస్తారనమాట. ప్రార్థించినప్పుడు ఈ గౌరీతాయిలు ఇద్దరు కూడా బయటికి వస్తారనమాట. ఆ విధంగా గురువుగారు గౌరీదాసు ఈ చైతన్యదాసికి హృదయ చైతన్య అని చెప్పేసి పేరు పెడతారనమాట. ఎందుకంటే ఆ చైతన్యుడి యొక్క హృదయంలో ఈ చైతన్య నిత్యానంద ఇద్దరు కూడా ప్రవేశించారు. ఆ ఎవరి హృదయంలో అయితే గౌరీతాయిలు ఉన్నారో అతను హృదయ చైతన్య అనమాట. ఆ విధంగా చైతన్యదాస్కి హృదయ చైతన్య అని చెప్పేసి గురువుగారు పేరు ఇస్తాడు. తర్వాత శిష్యుని కూడా తీసుకొని గౌరీతాయిలు
భార్యని ఇద్దరిని తీసుకొని మొత్తం అందరు కూడా ఎవరైతే కీర్తన చేస్తున్నారో ఇదంతా కూడా ఫెస్టివల్ అంతా ఇంకా గుళ్ళోకి వెళ్ళి చేసుకుంటూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఆ రోజు గౌర పూర్ణిమ చాలా పెద్ద ఫెస్టివల్ అయిపోయిందనమాట. మరి ఇవన్నీ కూడా ఈ దుఃఖి విన్నాడు. అందుకని చెప్పేసి ఆ హృదయ చైతన్య దగ్గర నేను దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి తను అనుకుంటాడనమాట. అందుకని చెప్పేసి ఈ దుఃఖి ఈ హృదయ చైతన్యాన్ని వెతుక్కుంటూ అంబికా కాలనకి వచ్చాడనమాట. అప్పటికి గౌరీదాసుల వారు పరంపదించేశారు. తర్వాత ఇక్కడ అంత సేవలు అవన్నీ కూడా ఈ హృదయ చైతన్యుల వారే చూసుకుంటూ ఉన్నారనమాట. మరి ఇప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళామనుకోండి, నేను చెప్పాను కదా జలక్ మందిర్ అని చెప్పేసి. ఎందుకంటే ఎవరి కీర్తనైనా బాగా చేశారనుకోండి, ఎవరైనా గౌర్నితాయిని పిలిస్తే ఆ గౌర్నితాయిలు వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇప్పుడు ఆ మందిరంకి వెళ్ళి మనం దర్శనానికి వెళ్ళామనుకోండి, మనం దర్శనం చేసుకునే లోపే వాళ్ళు పరదా వేసేస్తారు. ఆ విధంగా. సో మాటికి పరదా వేస్తూ ఉంటారు, మాటికి తీస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరి హృదయంలో ఉన్న భక్తుడు ఏమైనా ప్రార్థిస్తున్నాడో, లేకపోతే ఆయన కళ్ళతో ఆయనను వేడుకుంటున్నాడో, ఆయన పాట ద్వారా ఆయనను పాడుతూ ఉన్నాడో, వాళ్ళతో ఇంకా గౌరవనీత వెళ్ళిపోతారు అని చెప్పేసి వాళ్ళు మాటికి పరదా వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు అనమాట. అందుకే జలక్ దర్శన్ అనేసి అంటారనమాట. ఆ విధంగా ఇంకా అక్కడికి ఇంకా బాగానే ఒక వారం రోజులో 10 రోజులో పడుతుంది. తను నడుచుకుంటూ రావాలి కదా. ఈ దుఃఖి ఏం చేశాడు, తను ఆడుకుంటూ ఈ అంబికా కాలనీకి వస్తాడనమాట. అంబికా కాలనీకి వచ్చి హృదయ చైతన్యుల వారిని కలుస్తాడనమాట. హృదయ చైతన్య వారిని కలిసి అప్పుడు హృదయ చైతన్య ఎప్పుడైతే ఈ దుఃఖిని చూస్తాడు కదా, ఈ దుఃఖిని చూడగానే చాలా ఆకర్షణీయంగా ఉంటాడనమాట పిల్లోడు. ఆయనను చూడగానే ఇంత ఆకర్షణమైన పిల్లోడు అంటే సామాన్యంగా కనిపించట్లేదు, అదొక స్పెషల్ తేజం తనలో ఉంది అని చెప్పేసి తను అనుకుంటాడనమాట. తర్వాత ఇంకా పిల్లోడు ఏం చేస్తాడు అంటే, లేదు నేను స్పెషల్గా మీకోసంగానే మిమ్మల్ని వెతుకుంటూ మీ దగ్గరికి వచ్చాను, నేను మిమ్మల్ని గురువుగా స్వీకరించాలి అని చెప్పేసి ఉత్కల క్షేత్రాన్ని నుంచి వచ్చాను అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేస్తాడనమాట. ఇంకా పిల్లోడిని చూశాక ఆ పిల్లోడు మాట్లాడే పద్ధతులను చూసిన తర్వాత సో అతను గొప్ప భక్తుడని అర్థం చేసుకొని సరే అని చెప్పేసి నేను నీకు ఆశ్రయాన్ని ఇస్తాను అని చెప్పేసి ఈ హృదయ చైతన్యుల వారు చెప్తారు. చెప్పిన తర్వాత అడుగుతాడనమాట, సరే నీ పేరేంటి అనేసి అడుగుతాడనమాట. అడగగానే నా పేరు దుఖియా అనేసి అంటాడు. ఆ దుఖియా అని పేరు వినగానే హృదయ చైతన్యుల వారికి ఏంటి ఇలాంటి అబ్బాయికి దుఖియా అని పేరు పెట్టారు ఏంటి అని చెప్పేసి తను అదొకలాగా ఆశ్చర్యకరంగా చూస్తాడు. చూసి సరే అలా కాదు, ఇప్పటి నుంచి నీ పేరు నేను మార్చేస్తున్నాను, నీ పేరు కృష్ణదాసు అని చెప్పేసి పేరిస్తాడనమాట. సో ఆ విధంగా ఆయనకి కృష్ణదాస్ అని పేరిస్తాడు. మంచి ముహూర్తం చూస్తాడు, ఆయనకి దీక్షనిస్తాడు, మంత్రాన్ని ఇస్తాడు. ఆ విధంగా అక్కడే ఆయన టెంపుల్లోనే ఆయనకి సేవనిచ్చి అలా చేస్తూ ఉంటాడనమాట. సాక్షాత్ గౌర్నితాయిల యొక్క సేవని కోరుకొని వచ్చాడు కాబట్టి ఆ పిల్లోడికి ఆ సేవను కూడా ఇస్తూ ఉంటాడనమాట. అలా కొన్ని రోజులు గడిచాయి. అయితే ఈ హృదయ చైతన్యుల వారు ఆ పిల్లోని చూసినప్పుడల్లా ఒక ఆలోచన వస్తూ ఉండేదన్నమాట. ఇప్పుడు ఈ అబ్బాయి అంతా బాగుంది, ఈ అబ్బాయి దగ్గర పాండిత్యం ఉంది, చాలా మంచి తెలివితేటలు ఉన్నాయి, బాగా చదువుకున్నాడు, ఇతను ఇక్కడే ఈ గుళ్ళోనే ఊరికే ఈ సేవ ఆ సేవ నా సేవ, దీంట్లో ఏం అభివృద్ధి ఉంది, దీంట్లో ఏం అభివృద్ధి ఉంది అబ్బాయికి? అలా కాదు, ఈయన గోస్వాములు రచించినటువంటి ఏవైతే రచనలు ఉన్నాయో ఆ రచనలను చదివి ప్రచారం చేస్తే చాలా గొప్పగా ప్రచారం చేయగలుగుతాడు అని చెప్పేసి ఆలోచించి ఈ కృష్ణదాస్ని తను బృందావనానికి పంపించేద్దాము అనేసి అనుకుంటాడనమాట. ఈ కృష్ణదాస్ అంటాడు, అయ్యో నేను ఇంత కోరి మీ దగ్గరికి వచ్చానే, మీరేమో నన్ను ఈ విధంగా దూరం పంపించడం ఏమైనా బాగుందా గురువు గారు? నేను సాక్షాత్తు మీకు నిజ సేవ చేసుకునే అవకాశం నాకు కలిగిందే, ఈ గౌర్నితాయిల సేవ చేసుకునే అవకాశం నాకు కలిగిందే, ఇదేంటి గురువు గారు అని పాపం అడుగుతారు. తనకు అసలు ఇష్టం లేదు తనని గురువు సేవని వదిలిపెట్టి వెళ్ళడం. మరి గురువుగారు అంటారు, అలా కాదు, సేవ అంటే కేవలం నా శరీరానికి చేసేటటువంటి సేవనే సేవ అనరు,
అలా కాదు, నా మాటని ద్వారా నువ్వు స్వీకరించి నువ్వు ఈ ప్రచార కార్యాలకి వెళ్తే కూడా అది సేవనే అని చెప్పేసి చెప్తాడు. వపు సేవ కంటే వాని సేవ గొప్పది అని చెప్పేసి తనకి అర్థం చేయించి తనని బృందావనానికి పంపిస్తాడనమాట. మరి బృందావనంలో అప్పుడు ఎవరున్నారంట? జీవగోస్వామి ఉన్నారు. అప్పుడు అక్కడ జీవగోస్వామి ఆ జీవగోస్వామి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రచార కార్యాలన్నింటినీ కూడా తను చూసుకుంటూ ఉన్నాడు. తను ఒక కొంతమందిని కూడా సిద్ధపరుస్తూ ఉన్నారనమాట. తర్వాత కాలంలో గోస్వాములు రచించినటువంటి ఏవైతే ఈ రచనలన్నింటినీ ప్రచారం చేయాలి కదా, అవన్నింటికి కూడా తను సిద్ధం చేస్తూ ఉన్నాడనమాట. మరి హృదయ చైతన్య చాలా సీనియర్ డివోటీ కదా, ఆ విధంగా ఈ జీవ గోస్వామి వారికి ఒక రికమెండేషన్ లెటర్ రాస్తారనమాట. చెప్తాడనమాట, చూడు ఇతను కృష్ణదాసు, తను నాకు చాలా నిజ సేవకుడు, నాకు చాలా ఇష్టమైనటువంటి శిష్యుడు, ఇతనిని మీ సేవలో ఉంచుకోండి, కృష్ణ ప్రచారంలో తిని వినియోగించండి అని చెప్పేసి, తినని బాగా చూసుకోండి అని చెప్పేసి ఆయన రికమెండేషన్ లెటర్ ఇచ్చి జీవ గోస్వామికి ఇవ్వమని చెప్పి, నువ్వు జీవ గోస్వామిని కలవమని చెప్పేసి ఈ కృష్ణదాస్ని పంపిస్తాడనమాట. అంబికా కాలనాలో ఉన్నాడు. మరి అంబికా కాలనా నుంచి బృందావనం వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ నడుచుకుంటూ వెళ్తే 1 నెల 2 నెలలో ఎంత పడుతుందో, ఇంకా కార్లు లేవు, జీబులు లేవు, ఏవీ లేవు. మరి ఇంకా 2 కాళ్ళ వ్యానే, ఇంకా వెళ్ళడమే. ఇంకా ఆ విధంగా గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆశీర్వాదం తీసుకొని తను వెళ్ళేటప్పుడు నవద్వీపానికి వస్తాడనమాట. నవద్వీపానికి వచ్చి అక్కడ చైతన్య మహాప్రభు పుట్టినటువంటి ఆ యోగ పీఠానికి వెళ్తాడు. గౌరాంగబాడి గౌరాంగుడు పుట్టినటువంటి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఆ స్థలాన్ని దర్శిస్తాడు. అప్పటికి ఇంకా విష్ణుప్రియాదేవి ఉన్నారనమాట. చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. తను ఆ విష్ణుప్రియాదేవి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఆమెకి సేవ చేసేటటువంటి ఈశాన్ ఠాకూర్ ఉంటారు, ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని గంగమ్మకి ప్రణామాలు అర్పిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. దారిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. దారిలో గయాకి వెళ్తారు. గయాకి వెళ్ళి అక్కడ విష్ణుపాద దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి గౌరాంగుడు సన్యాస దీక్ష తీసుకున్నటువంటి ఆ స్థల యొక్క దర్శనం చేసుకుంటారు. తర్వాత కాశీకి వెళ్తారు. కాశీలో తపనమిశ్ర దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ విధంగా నడుస్తూ చివరాఖరికి బృందావనానికి చేరుకున్నారు. బృందావనానికి వెళ్ళిన తర్వాత అక్కడ విశ్రామఘాటికి వెళ్తారు. ఫస్ట్ విశ్రామఘాటికి వెళ్ళి విశ్రామఘాటిలో స్నానం చేసి అక్కడి నుంచి జీవ గోస్వామిని కలవడం కోసం అనేసి వెళ్తాడనమాట. ఇది ఎప్పుడైతే జీవ గోస్వామిని ఎంక్వైరీ చేస్తూ జీవ గోస్వామి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి జీవ గోస్వామి దగ్గరికి వెళ్ళి ఆ గురువు గారు ఇచ్చినటువంటి లెటర్ని చూయించి తను మమ్మల్ని స్వీకరించండి, మీ సేవలో మమ్మల్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి ప్రణామాలు చేస్తాడనమాట. బృందావన ధామ ఆ విధంగా ప్రణామాలు చేస్తాడు. సో జీవ గోస్వామి కూడా ఆ లెటర్ చూసి, ఎందుకంటే హృదయ చైతన్యుల వారు సాక్షాత్ ఆ లెటర్ని ఇచ్చారు కదా, అందుకని చెప్పేసి సో ఆ అబ్బాయిని తన దగ్గర పెట్టుకుంటారనమాట. అప్పటికి జీవ గోస్వామి దగ్గర ఆల్రెడీ 2 శిష్యులు ఉన్నారనమాట. ఎవరు అంటే నరోత్తమ్ దాస్ ఠాకూర్, ఇంకా శ్రీవాసాచార్య. వీళ్ళిద్దరు కూడా ఆయన దగ్గర చదువుకుంటూ ఉన్నారనమాట. అయితే ఈ శ్రీవాసాచార్య అండ్ నరోత్తమ్ దాస్ ఠాకూర్ వీళ్ళిద్దరు కూడా ఇంకా ఇనిషియేటెడ్, అంటే దీక్ష కాలేదు. వాళ్ళు కొత్తగా చేరినటువంటి భక్తులు. కొత్తగా అంటే ఏదో న్యూ కమ్మింగ్, ఇప్పుడే ఫస్ట్ టైం టెంపుల్కి వచ్చిన వాళ్ళు కాదు. కాకపోతే వాళ్ళకి ఇంకా దీక్ష అవ్వలేదు. ఇంకా కొంచెం సాధనలు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళని ఆయన అండర్లో పెట్టుకొని ఆయన వాళ్ళకి సాధన చూస్తూ ఉన్నారనమాట. మరి ఈ కృష్ణదాస్ ఏంటి, తను గురువు గారి దీక్ష పొందాడు. ఆల్రెడీ తను మంచి ఏమంటారు ఉన్నత స్థానంలో భక్తి అవన్నీ తెలిసిన అతను. ఆ విధంగా ఈ ముగ్గురు కూడా కలిసి కూర్చొని చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఒకరోజు జీవగోస్వామి, కొన్ని రోజులు గడిచాక జీవగోస్వామి అంటారు, బాగానే ఉంది, మీరు బాగానే చదువుతున్నారు, అంతా బాగుంది, కానీ మీరు ముగ్గురు కూడా సేవ చేయాలి. సేవ చేస్తేనే అప్పుడు మీరు చదివేటటువంటి ఏదైతే ఉందో దానికి సార్థకం అవుతుంది అనేసి అంటాడనమాట. అయితే అప్పుడు జీవగోస్వామి ఏమంటాడంటే, సరే బాగుంది, సీనియర్ డివోటీ ఎవరైతే ఉన్నారో ఆయన చేయాల్సిన పని ఏంటి అంటే క్లీనింగు, ఈ టాయిలెట్ క్లీన్ చేయడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి కుంజగల్లీలో ఉన్నటువంటి ఉద్యానవనాలను ఊడ్చడము, ఇవన్నీ పని ఆయనది అనేసి చెప్తాడనమాట. తర్వాత ఈ నరోత్తమ్ దాస్ ఠాకూర్నేమో లోక్నాథ్ దాస్ గోస్వామి దగ్గరికి పంపిస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనకి సేవ చేయమని చెప్తాడు. శ్రీవాసాచార్యనేమో గోపాల్ భట్ట గోస్వామి దగ్గరికి పంపిస్తారు, నువ్వు ఆయనకి సేవ చేయమని చెప్తాడనమాట. మరి అదేంటండి సీనియర్ డివోటీనేమో ఇవన్నీ క్లీనింగ్లో పెట్టారు అంటే అదే రూల్ అండి. ఎందుకంటే
సీనియర్ అవ్వడంలో ఇంకా ఎక్కువగా అనుకువగా అవ్వాలి అనమాట. అందుకని చెప్పేసి మార్జనం లాంటి పనులు అవి సేవగా వాళ్ళకి ఇస్తారనమాట. మరి కృష్ణదాస్ కూడా చాలా సంతోషపడుతున్నాడు. ఎందుకంటే ఆ కుంజుగలిలో ఉన్నటువంటి ఉద్యానవనాలు ఎందుకు సాక్షాత్ బృందావనంలో ప్రతిరోజు రాధా కృష్ణుడు ఇద్దరు వచ్చి కూడా లీలలు చేస్తూ ఉంటారు. మరి అలాంటి నిత్యలీలలు జరిగేటటువంటి ఆ బృందావన ధామంలో ఉన్నటువంటి ఆ ఉద్యానవనాలను క్లీన్ చేసే సేవ దొరకడం నాకు మహద్భాగ్యం. నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని చెప్పేసి పొంగిపోతూ ఉండేవాడనమాట. అవన్నీ ఊడ్చాలి, అక్కడ టాయిలెట్స్ అవన్నీ కూడా క్లీన్ చేయాలి, ఓకే, కానీ నాకు ఈ అదృష్టం దొరికింది అని చెప్పేసి చాలా మురిసిపోతూ ఉన్నాడు. ఎంత ఆనందపడుతూ ఉన్నాడు అంటే అతడు పరవశంలో రాధాకృష్ణుల యొక్క లీలలని పాడుతూ గౌరాంగ మహిమలని పాడుతూ తనను తను మైపరిచి అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాడనమాట. అలా క్లీన్ చేస్తూ ఉంటే ఒకరోజు శ్రీమతి రాధారాణి ఆయన లోపల ఉన్నటువంటి భక్తికి మురిసిపోతుందన్నమాట. మురిసిపోయి ఈ భక్తుడికి కరుణ ఇవ్వాలి అనేసి అనుకుంటుంది అనమాట. ఆ విధంగా తను ఏం చేస్తుంది అంటే, ఎందుకంటే ఆ పిల్లోడు ఎవరు, వాళ్ళ అన్న సుబల యొక్క శిష్యుడి యొక్క శిష్యుడు అంటే ఆ విధంగా. సో ఆయనకి మెరిసి ఇవ్వాలి అనేసి అనుకుంటుంది అనమాట. తను ఏం చేస్తుంది అంటే, మనం ఇప్పుడు బృందావనానికి వెళ్తే దర్శించుకునే స్థలాల్లో సేవాకుంజు, ఏదైతే నిధివన్ ఎలా అయితే ఉందో అలానే సేవాకుంజు ఉంటుంది ఒకటి. ఆ సేవాకుంజులో క్లీనింగ్ చేస్తూ ఉన్నాడనమాట ఈ కృష్ణదాస్. క్లీనింగ్ చేస్తూ ఉంటే ఆయనకి ఒక కాలు పట్టి దొరుకుతుందనమాట. ఆ కాలు పట్టి ఎంత దివ్యంగా ఉంది అంటే దగదగామానంగా మెరిసిపోతూ ఉందనమాట. చూస్తే అది బంగారంది. సో క్లీనింగ్ చేస్తూ ఉంటాడు, చూస్తాడు, సరే దొరికింది కదా అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే తన యొక్క ఉత్తరీయాలో దాన్ని కట్టేసుకుంటాడనమాట. కట్టేసుకొని తను వెళ్తాడనమాట. సరే ఇప్పుడు ఒక పట్టి పోయింది, ఇంకో పట్టి వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి అడుగుతారు, అప్పుడు ఇస్తానులే అనేసి అనుకొని తన ఉత్తరీయాల్లో దాన్ని కట్టేసుకొని పెట్టుకుంటాడనమాట. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ రాధారాణి, లలిత, విశాఖ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయితే లలిత విశాఖ వచ్చి రాధారాణిని రెడీ చేస్తూ ఉంటారనమాట. రెడీ చేస్తూ ఉంటే రాధమ్మ ఒక కాలికి పట్టి లేదు. అడుగుతారు, హే రాధే, పట్టి ఎక్కడ పోయింది అనేసి అంటే, అవునా పట్టి లేదా, ఎక్కడో జారి పడిపోయి ఉంటుంది, నువ్వు వెతుకు అని చెప్తుంది అనమాట. ఆ లలిత విశాఖ అంతా కూడా వెతుకుతారు, ఎక్కడెక్కడైతే రాధమ్మ తిరిగిందో అన్ని ప్లేసుల్లో కూడా వెతుకుతారనమాట. ఎక్కడ కూడా ఆ పట్టి దొరకదు. ఆ పట్టి దొరకకపోయేసరికి మొత్తం అంతా చివరి ఆఖరికి తెలుస్తుంది. సో ఈ ప్లేస్లో ఊడ్చిన ఇతను అని చెప్పేసి అంతా కనుక్కొని ఈ కృష్ణదాస్ దగ్గరికి వెళ్తారనమాట. కృష్ణదాస్ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, ఇలా మీకు పట్టి దొరికిందా అనేసి అంటారనమాట. అప్పుడు అడిగితే కృష్ణదాస్ అంటాడు, అవును పట్టి దొరికింది అనేసి చెప్తాడు. చెప్తే అప్పుడు లలిత అంటుంది, సరే ఆ పట్టి ఇవ్వండి, ఇది మా రాణిది అనేసి మీ రాణిదా, నేను ఎలా నమ్ముతాను, మీరేదో ఊరికే అలా అబద్ధం చెప్పి తీసుకొని వెళ్తే ఇంత అమూల్యమైంది నేను ఎలా ఇస్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఎలా ఇస్తానేంటి, నీ దగ్గర ఉంది ఇచ్చేసేయి అనేసి అంటుంది అనమాట లలిత. అప్పుడు అంటాడు, అలా కాదు, నాకు ఏదో ఒక ప్రూఫ్ కావాలి అనేసి అంటాడు. ఏదో ఒక ప్రూఫ్ కావాలి అంటే ఏం చేయాలి మరి నీకు ఇప్పుడు ప్రూఫ్కి అనేసి అంటుంది అనమాట. ఈ కాలు పట్టి పెట్టుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళనే తీసుకొని రా, వాళ్ళ కాలుకి పడుతుందా లేదా, దీనికి జోడి ఉందా లేదా చూసుకున్నాకే నేను ఇస్తాను అనేసి అంటాడనమాట. ఆ విధంగా, అదేంటి నేను చెప్తుంటే నీకు నమ్మకం లేదా, రాణి ఇప్పుడు నీకోసం స్వయంగా ఇక్కడికి రావాలా, తన కాలుని చూసి పరీక్షించే నువ్వు ఇస్తావా అని రకరకాలుగా వాదిస్తుంది. అయినా కానీ కృష్ణదాస్ నేను ఇవ్వను అంటాడు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఇచ్చేస్తాను, బాగానే ఉంది, నువ్వు ఇన్ని మాటలు చెప్పావు కాబట్టి, తర్వాత నిజమైన ఓనర్ వచ్చాడనుకో ఆయనకేమి ఇవ్వాలి నేను, అప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాను, నా దగ్గర ఏముంది అనేసి తను అంటాడనమాట. ఎంత వాదించినా కూడా తను ఒప్పుకోకపోయేసరికి లలిత ఏం చేస్తుందంటే శ్రీమతి రాధారాణి దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట, అబ్బో నేను చాలా వాదించాను, అయినా మొండివాడు ఇవ్వడం లేదు, అతను చూసి అప్పుడే టెస్ట్ చేశాకే ఇస్తాను అంటున్నాడు, నిన్నే రమ్మంటున్నాడు అనేసి అంటే అప్పుడు శ్రీమతి రాధారాణి స్వయంగా ఈ కృష్ణదాస్ దగ్గరికి వస్తుందన్నమాట.
వచ్చినప్పుడు ఆమె పాదానికి తను పెట్టి అసలు ఆమెదేనా, ఆమెకి పడుతుందా లేదా అని చూసి ఇంకొక పాదానికి ఇలాంటి పట్టి ఉందా అని చెప్పేసి చూస్తాడనమాట. చూసి ఆ విధంగా శ్రీమతి రాధారాణి యొక్క పాద స్పర్శని తను పొందుతాడనమాట. అలాంటి అంత అదృష్టవంతుడు ఈ కృష్ణదాస్ అనమాట. అయితే అప్పుడు ఆమె ఆ కాలు పట్టిని ఆ కృష్ణదాసి యొక్క తలపైన పెడుతుందనమాట. తలపైన పెట్టినప్పుడు ఆ నుదుటికి తలిగి తనకి స్వతహాగా ఒక తిలకం, మనం రోజు పెట్టుకుంటున్నాం, ఊర్ధపుండ్రం పెట్టుకుంటున్నాం కదా, అలాంటి ఒక తిలకము ఆయనకి ఏర్పడుతుంది, అచ్చుగా ఏర్పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఈ తిలకం కాకుండా ఇంకొక కొంచెం షేప్లో వేరేలా ఉంటుంది అనమాట. అలాంటి తిలకం ఆయన నుదుటి మీద పడిపోతుంది అనమాట. పడిపోయి ఇప్పటి నుంచి నీ పేరు శ్యామానంద అని చెప్తుందనమాట. ఎందుకంటే శ్యామి ఆ శ్యామికి ఆనందాన్ని కలిగించినటువంటిది, అందుకని చెప్పేసి నీ పేరు శ్యామానంద అని చెప్పి పేరు చెప్తుంది అనమాట. పేరు చెప్పి ఆశీర్వాదాన్ని ఇచ్చి తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఈ శ్యామానంద ఏం చేస్తాడు, జీవగోస్వామి దగ్గరికి వెళ్తాడనమాట. జీవగోస్వామి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇలా సంగతి ఇలా అయ్యింది, తను వచ్చింది శ్రీమతి రాధారాణి, ఆమె యొక్క దర్శనం నాకు కలిగింది, ఆమె నాకు ఈ తిలకాన్ని పెట్టింది, సో ఆమె నాకు ఈ పేరు ఇచ్చింది శ్యామానంద అని చెప్పేసి పేరిచ్చింది అని చెప్తే జీవగోస్వామి ఎంత సంతోషపడతాడు అంటే, ఎలాంటి గొప్ప మహాభక్తుడు మాలో ఉన్నాడు అని చెప్పేసి చాలా అంటే చాలా సంతోషపడతాడు, మురిసిపోతాడనమాట. మరి ఈ వార్త ఆగుతుందా ఏమన్నా? ఆ వార్త ఇంతింతై వటిడింతై అన్నట్టుగా ఆ వార్త ఎక్కడి దాకా వెళ్ళిందంటే గురువుగారైన హృదయ చైతన్య వరకు వెళ్ళింది. హృదయ చైతన్య ఎప్పుడైతే ఈ వార్త వింటారో హృదయ చైతన్యుల వారికి కోపం వచ్చిందంట. అదేంటి, నేను ఆల్రెడీ దీక్షనిచ్చాను, మనకు ఒక తిలకం ఉంది, మనం గౌడీయ సాంప్రదాయంలో ఉన్నాము, మళ్ళీ పేరు మార్చడం ఏంటి, ఇంకో తిలకం పెట్టడం ఏంటి, నా శిష్యుడు ఈ విధంగా అపసాంప్రదాయాన్ని మొదలు పెట్టడం ఏంటి, ఇదేంటి, నా శిష్యుడు అయ్యుండి ఇలా చేయడం ఏమైనా బాగుందా అని చెప్పి కోపం వస్తుందన్నమాట. పోనీ లెటర్ రాద్దామంటే ఏమని రాస్తాను, నేను నమ్మి జీవగోస్వామి దగ్గరికి పంపిస్తే ఇప్పుడు జీవగోస్వామి ఇలా చేస్తాడా? ఆ కోపానికి లెటర్ రాయడం కాదు, స్వయంగా తనే బృందావనానికి వచ్చాడు. బృందావనానికి వచ్చి ఇంకా అసలు ఎంత కోపడుతూ ఉన్నాడంటే, అసలు గురువుగారి యొక్క కోపాన్ని చూసి పాపము శ్యామానంద వణికిపోతూ ఉన్నాడనమాట. గురువుగారు వస్తున్నారన్న సంగతి తెలవగానే జీవగోస్వామి శ్యామానందకి చెప్పారు, ఇప్పుడు గురువుగారు వచ్చి నిన్ను ఏది అడిగినా కానీ గురువుగారు మీ యొక్క కృప మాత్రమే, అంతా మీ దయ మాత్రమే, అంతే చెప్పు, ఇంకా నువ్వేం చెప్పొద్దు అనేసి అంటాడనమాట. సరే అని చెప్పేసి జీవగోస్వామి చెప్పినట్టుగానే ఇంకా హృదయ చైతన్యుల వారు వచ్చి ఇంకా ఆరా తీస్తున్నాడు, ఏది చెప్పినా ఏది అడిగినా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఈ తిలకం ఏంటి, నువ్వు పెట్టుకునేది, మనమున్న సాంప్రదాయం ఏంటి, నువ్వు అప్రసాంప్రదాయాన్ని నువ్వు వదిలిపెట్టావా, అయినా నువ్వేంటి నువ్వు చేసేది, అది ఇది నీ పేరు మార్చుకోవడం ఏంటి, నేను గురువుగారుగా ఇచ్చినటువంటి పేరును వదిలేసి అడుగుతుంటాడనమాట. మరి శ్యామానంద ఏమంటున్నాడు, లేదు గురువుగారు ఇదంతా మీ దయ అని అదే చెప్తూ ఉంటాడనమాట. ఇంకా సరే అని చెప్పేసి మొత్తం బృందావనంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వైష్ణవులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెడతాడనమాట. ఇక మీటింగ్ పెట్టి అసలు ఇది న్యాయమా, ఇది కరెక్టా, అసలు ఏంటి, జీవగోస్వామి కూడా తనని సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఏంటి అని చెప్పేసి మీటింగ్ పెడతాడనమాట. అందరూ ఎన్నో విధాలుగా నచ్చ చెప్పడానికి ట్రై చేశారు. గురువుగారు స్వయంగా శిష్యుడి యొక్క ముఖం మీద ఉన్నటువంటి ఆ తిలకాన్ని తుడిచివేయడానికి చాలా ప్రయత్నిస్తాడనమాట. తుడిచివేయడానికి పోతే పాపం రక్తమే వస్తుంది నుదుటి నుంచి, కానీ తిలకం అయితే మారిపోవట్లేదంట, ఎందుకంటే అది టాటూ లాగా పడిపోయింది అనమాట. అలా సో ఇంకేం చేయాలో తోయట్లేదు. ఆ మీటింగ్ ఆల్మోస్ట్ ఒక రోజు దాటిపోయింది, ఇంకో రోజు కూడా దాటిపోయింది. ఇంకా శ్రీమతి రాధారానికి అసలు ఏంటి ఇంత మొండి పట్టాడు ఈ హృదయ చైతన్య అని చెప్పేసి అన్నకి చెప్తుందనమాట, సుబ్బలకి. చెప్పగానే అన్న మళ్ళీ గౌరీదాస్ వాళ్ళ గురువు గారు కదా గౌరీదాస్ లాగా ఆ హృదయ చైతన్యకి కళలో వచ్చి చెప్తాడనమాట, ఏంటి నువ్వు చేసే మూర్ఖత్వం పని, స్వయంగా శ్రీమతి రాధారాణి వచ్చి తనకు ఆ తిలకం పెట్టి ఇలా కృపనిచ్చింది అని చెప్పేసి చెప్తాడనమాట. ఎప్పుడైతే తన గురువు గారి నుంచి ఆ మాట వింటాడో అప్పుడు హృదయ చైతన్యుడు చాలా ఆనందపడి పరవశించి మళ్ళీ ఇంకా అక్కడ ఇలా అపరాధం జరిగినందుకు దానికోసం కానీ క్షమాపణ అడగడం, మళ్ళీ తర్వాత తిరిగి హృదయ చైతన్యుల వారు ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ అంబికా కాలనీకి రావడం అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఆ విధంగా శ్రీమతి రాధారాణి యొక్క కృపని పొందినటువంటి వారు ఈ శ్యామానంద పండితుడు అనమాట. మరి ఈ శ్యామానంద పండితుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్రీవాస్ ఆచార్య వీళ్ళందరూ
అందరూ కూడా కలిసి ఇక్కడ జీవగోస్వామి దగ్గర ఉన్నారు. సో జీవగోస్వామి చాలా పుస్తకాలు, అప్పటివరకు గోస్వాములు అందరూ కూడా చాలా పుస్తకాలు రాశారు కదా, ఆ పుస్తకాలన్నింటినీ కూడా ప్రచారం చేయమని చెప్పేసి వాళ్ళని పంపిస్తారనమాట. అంటే ఇప్పుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్ల వారేమో కేతురి గ్రామం నుంచి, సో నువ్వు కేతురి గ్రామం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రచారం చేయి. శ్రీవాసాచార్యుల వారేమో ఇక్కడ నాకు తెలిసి ఇటు సైడే నవదీప్ సైడే ఉంటారనమాట. సో ఆ విధంగా నువ్వు అక్కడికి వెళ్ళి ప్రచారం చెయ్యి అని చెప్తారనమాట. ఈ సామానంద పండిత్కేమో నువ్వు ఉత్కల క్షేత్రానికి వెళ్ళి ప్రచారం చెయ్యి అని చెప్తారనమాట. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ తను వచ్చేటప్పుడు అంబికా కాలనాకి వెళ్ళి మళ్ళీ హృదయ చైతన్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని తీసుకొని తను ప్రచారానికి వస్తున్నాడు అనమాట. ప్రచారానికి వచ్చేటప్పుడు ఈ ఉత్కల క్షేత్రంలో ఆల్రెడీ ఒక గొప్ప భక్తుడు ఉంటాడనమాట. ఆయన పేరు రసికానంద. అతనికి ఆకాశవాణి చెప్తుంది, నీకు కాబోయే గురువు గారు వస్తున్నారు అని చెప్పేసి సామానంద పండిత్. ఆ విధంగా ఈ రసికానందుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందడం, ఆయనకు దీక్ష ఇవ్వడము, ఈ విధంగా ఈ శ్యామానంద పండితుడు తర్వాత ఈ ప్రసార కార్యాలన్నింటినీ కూడా కొనసాగించాడనమాట. ఈ ప్రచార కార్యాలని ఉద్రిక్తం చేయడం కోసంగానే ఈ శ్యామానంద పండిత్ ఎవరు అంటే అద్వైతాచార్యుల వారి యొక్క అంశరూపం అనమాట. ఆ విధంగా అద్వైతాచార్యుల వారే స్వయంగా ఈ శ్యామానంద పండితులాగా ఆయన యొక్క అంశ వచ్చిందనమాట. సో శ్యామానంద పండిత్కి జై. ఈరోజు ఆ శ్యామానంద పండితుల వారి యొక్క ఆవిర్భావపు రోజు. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ నచ్చిందా ఈ గొప్ప భక్తుడి యొక్క జీవిత చరిత్ర కదా? మనకు కూడా వెళ్ళి ఆమెతో కదా. అసలు చాలా బాగుంది. ఇప్పుడు మనం నిధివనానికి వెళ్ళామనుకో ఈ స్టోరీ అంతా మనకి ఆటోమేటిక్గా గుర్తుకొస్తుంది. అంబికా కాలనాకి వెళ్ళామనుకో గుర్తుకొస్తుంది. అందుకని చెప్పేసి సరే ట్రై చేస్తాను ఏ గొప్ప గొప్ప భక్తుల యొక్క ఆవిర్భావ రోజుల్లో వాళ్ళ గురించి చెప్పుకోవడానికి అనుకున్నాను. సో అనుకోకుండా ఈరోజు శ్యామానంద పండితుల వారి యొక్క బర్త్డే కాబట్టి సరే చెప్పుకుందాము అని చెప్పేసి చెప్పాను అనమాట. హరే కృష్ణ. ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?